దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానానికి సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభునామమున శుభములు దీవెనలు కలుగునుగాక. నిత్యము మనము దేవుని యొక్క వాక్య సందేశాలు పరిశుద్ధ గ్రంథమంతయు దేవుని ద్వారా విన్నటువంటి మాటలే మనము నిత్యము చదువుకుంటున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 5:11. ఒకసారి మనము చదువుకుందాము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్యము యాకోబు రాస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములోని యోబు గురించి యేసుప్రభు యొక్క శిష్యుడు ప్రభువుకి దాసుడే, కానీ వీరు మంచి సంబంధం కలిగిన వాళ్ళు, ప్రభువారును యాకోబు. యాకోబు అంటున్నాడు, మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడు. కనికరమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సహనము కూడా ఉంది ఆయనకి. అది నేటి ధ్యాన వాక్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి రాసిన పత్రికలోని అంశము, పూర్వము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన యోబు యొక్క సహనమును గూర్చి మనము ధ్యానించుకుంటున్నాము. ఆయన ఆనాటి ప్రజలలో ఇజ్రాయేలీలు జనాంగమైనటువంటి 12 గోత్రముల వారికి పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారా? విన్నారు. ఆయన ఎలాంటివాడు? ఆయన ఎంతో జాలి కనికరము గలవాడు. ఇక్కడ మనము యోబు యొక్క జాలిని, కనికరాన్ని, సహనాన్ని కూడా మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత జాలి మరియు ఎంతో కనికరము గలవాడో మనము నేటి సందేశము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. యోబు తన కుటుంబ సభ్యులను, ఆస్తులను పోగొట్టుకొని శారీరకంగా బాధను అనుభవించిన ఐశ్వర్యంతోను గూర్చి పాత నిబంధనలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో మనము చూడగలము. తాను ఎందుకు శ్రమను, బాధను అనుభవిస్తున్నాడో యోబుకు తెలియనప్పటికీ, తెలియకగా యోబు అన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. తన స్నేహితులు ఎదురు కూడా కూర్చొని ప్రశ్నలే ప్రశ్నలు. నేనేమి చేశాను? ఏమి తప్పు చేశాను? దానివల్ల జరుగుతున్నటువంటి ప్రతి అంతరాయాన్ని యోబు సహనంగా స్వీకరించాడు. అతను దేవుణ్ణి పూర్తిగా నమ్మి
నా చర్మము చీకిపోయిన తర్వాత నేను చూచెదను అంటున్నాడు 19వ అధ్యాయం 26లో. అన్ని శ్రమలలో ఉన్నను యోబులో తన సహనాన్ని కోల్పోలేదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తన భార్య దూషణ మాటలకు కూడా యోబు తన భార్యపై జాలే చూపెట్టాడు, కనికరాన్నే చూపెట్టాడు, సహనాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా యోబు పరిస్థితిని చూసి ఎక్కడ అంత బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, పశు సంపదను పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, కురూబైపోయాడు. అయినా సరే ఎక్కడ కించిత్తు మాట కూడా దేవుని అపహసించలేదు, బాధ పెట్టలేదు, దేవుణ్ణి బాధ పెట్టలా. ఎంతో ఆనందంగా ఉన్నాడు, సహనము చూపిస్తున్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నా సరే నా దేవుడే నాకు గొప్ప, నా దేవుడు ఉండగా నాకు ఎవరు కావాలి? యోబు యొక్క సహనము. ఇదంతా దేవుడు యోబు పరిస్థితిని చూచి యోబుకి ఏం చేశాడు? దేవుడు అత్యధికంగా సహాయం చేసినట్లు యోబు గ్రంథంలోనే 42వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాము. ఎందువలనంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతమూర్తి, కృపా సమృద్ధి గలవాడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. ఎక్కడ? 103వ సంకీర్తన 8లో వివరించటం మనం చూస్తున్నాము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి సహనము, జాలి, కనికరము కలిగి ఉండి నిత్యము మనము ప్రార్థనలతో కానీ ఉంటే, శుద్ధ హృదయముతో ప్రార్థనలతో ఉంటే, యోబులాగే మనము దేవుని నుండి సహాయం మనం పొందుకుంటాము. మనకి మన జీవన స్థితిగతులు కూడా దేవుని కృపలో మనము మంచిగానే మనము జీవిస్తాము. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అన్నీ కలుగ చేసేది ప్రార్థనే. ప్రార్థన చేస్తూ సహనము కలిగి ప్రార్థన చెయ్యాలి. ఇలా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే నిజంగా నాయన తండ్రి, ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, మేము కూడా అందరము తండ్రి, ప్రతి ఒక్కరము మానవులమైన మేము సహనము, జాలి, కనికరాలు కలిగుండి ప్రేమతో మేము ఇరుగు పొరుగు వారితోనూ ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో మేము జీవించుచు నీకు అత్యంత ప్రియమైన బిడ్డలముగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.